హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగువా హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా బీడ్స్ చైన్ ఎలా మేకింగ్ చేయాలో చూపిస్తానండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికి నేను బీడ్స్ తీసుకున్నానండి. బీడ్స్ ఏదైనా మీకు ఇష్టమైన బీడ్స్ తీసుకోండి. థ్రెడ్ తీసుకున్నాను, మనం ఇంట్లోనే యూజ్ చేసే థ్రెడ్ తీసుకున్నాను. బిగ్ సైజ్ 3 నక్షీ బాల్స్ తీసుకున్నానండి. 2 వచ్చేసి ఒక డిజైను, ఒకటి వచ్చేసి ఇంకో డిజైన్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ గోల్డ్ బాల్స్ ఒక 2 తీసుకున్నాను. సిజర్స్, నీడిల్, ఇంకా బ్యాక్ సైడ్ చైన్కి పెట్టడానికి హుక్, ఇంకా మిడిల్లో వేయడానికి నేను ఇంకా క్యాప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మేకింగ్ ఎలా చేయాలో చూసేద్దాము. మనము దారం బంతితో 2 లైన్స్ థ్రెడ్ తీసుకోవాలండి. నీడిల్ పెట్టుకొని 2 లైన్స్ థ్రెడ్ తీసుకోవాలి. దానికి మనం బీడ్స్ ఎంత లెంత్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అందులో హాఫ్ ఆఫ్ ది బీడ్స్ నీడిల్తో ఎక్కించేసుకోవాలి. ఇలా నీడిల్ తీసుకున్నాం కదా, దీనికి హాఫ్ ఆఫ్ ది బీడ్స్ 1 by 1 హాఫ్ బీడ్స్ చూసుకొని ఎక్కించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీకు ఇష్టమైన బీడ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మోడల్ చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా ఫాస్ట్గా చేతిలో వేసుకొని ఒక్కొక్కటిగా ఎక్కించేసుకొని హాఫ్ బీడ్స్ ఎక్కించేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మిడిల్లో మనం గోల్డ్ బాల్స్ ఏవైతే అనుకున్నామో అవి ఫస్ట్ వచ్చేసి క్యాప్ ఎక్కించుకొని బిగ్ సైజ్ నక్షీ బాల్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ క్యాప్ ఎక్కించుకొని స్మాల్ గోల్డ్ బాల్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఎక్కించామో ఇంకొక సెకండ్ డిజైన్ ఉంది కదా, అది తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మీరు ఎక్కించుకోవాలి. అదిగోండి, గోల్డ్ బాల్ ఎక్కించాను, క్యాప్, నక్షీ బాల్, మళ్ళీ ఇంకొక క్యాప్, తర్వాత గోల్డ్ బాల్ ఎక్కించాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్యాప్ ఎక్కించేసిన తర్వాత మళ్ళీ బిగ్ సైజ్ నక్షీ బాల్, ఇంకొక క్యాప్ ఎక్కించి ఓపెన్ సైడ్ ఎటువైపు ఉందో అది నక్షీ బాల్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్లోజింగ్ సైడ్ మళ్ళీ ఓపెన్ సైడ్ మాత్రమే ఒకవైపు నక్షీ బాల్కి ఒకవైపు ఒకలాగా ఇంకోవైపు ఒకలాగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్మాల్ గోల్డ్ బాల్ ఉంది కదా, అది డిజైన్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మిడిల్లో డిజైన్ మనకి దొరికిన ఐటెంని బట్టి మనం చేసుకోవచ్చండి. ఒక సింగిల్ నక్షీ బాల్ అయినా పెట్టుకోవచ్చు. మనం చేసుకునే డిజైన్ మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఇలా ఈ మిడిల్ బాల్స్ ఎక్కించుకున్న తర్వాత హాఫ్ చైన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టే. 1 సైడ్ బాల్స్ ఎక్కించుకున్నాము, మిడిల్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఫస్ట్ ఎలా ఎక్కించుకున్నామో బాల్స్ ఎక్కించేసుకుంటే, నీడిల్తో ఎక్కించేసుకుంటే చైన్ కంప్లీట్ అయిపోతుందండి. దీనికి తర్వాత వెనక హుక్ పెట్టేసుకొని దాన్ని ఎండ్ పార్ట్స్ వచ్చేసి ఇదిగోండి ఎక్కించేసాను మొత్తము. ఇలా సింపుల్గా నెక్ వరకు హ్యాపీగా శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్గా ఇలా ఎక్కించేసుకొని ఇప్పుడు హుక్ కట్టేసుకోవాలి. హుక్ అనేది మీకు వీలుని బట్టి ఆ హుక్ దానికి ఎలా ముడి వేస్తే ఉంటుంది అన్న విధంగా మీకు నచ్చినట్టుగా మీరు ముడి వేసుకోవచ్చు. ఒక 3 knots అలా వేస్తే ఊడిపోకుండా ఉంటుంది. వేసిన తర్వాత ఎండ్కి కొంచెం ఉంచేసి థ్రెడ్ దాన్ని కట్ చేసి మీరు అగరబత్తితో కాల్చి ఆపేసిన తర్వాత దాంతో కొంచెము అంటించేస్తే ఆ ముడి అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా సింపుల్గా మీకు మీరే ఓన్గా ఇంట్లో హ్యాపీగా సింపుల్ చైన్స్ అనేది మేకింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టుగా నాట్ అనేది వేసుకోండి.
లూజ్గా వేసుకున్నారనుకోండి, అంత చైన్ లూజ్గా ఊడిపోతున్నట్టుగా బీడ్స్ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా మీకు ఎలా వేస్తే టైట్గా ఉంటుంది అని అనిపిస్తే అలా వేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా, కొంచెం అలా థ్రెడ్ కొంచెం ఉండేలాగా ఉంచుకొని మీరు అగరబత్తీతో కాల్ చేసుకోవచ్చు ఎండ్ పార్ట్స్ అనేది. చూసారా, నెక్ వేసుకుంటే ఇలా సింపుల్గా నీట్గా వస్తుంది. శారీస్ మీదకైనా నెక్ వరకు నీట్గా ఉంటుంది. బాయ్.